అందరికీ నమస్కారం. ఈరోజే మంగళవారం ద్వాదశి. కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటిలో ఉన్న అనాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజే మంగళవారం. కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది. మంగళవారం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి పూర్తిగా బయటపడగలుగుతారు. మీపై మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. అయితే అందరూ మర్చిపోకుండా మంగళవారం రోజు నీళ్ళతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కుంకుమ నీళ్ళకు చాలా శక్తి అనేది ఉంటుంది. మనకు నీరు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడైనా ఎంత పేదవాడైనా సరే నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటుంది. నీరుతో చాలా రకాల పరిహారాలను మనం చేసుకోవచ్చు. నీరుతో దేవుళ్ళని కూడా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబడు నీరు పోస్తే మనకున్న జన్మ పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెబుతూ ఉన్నారు. నీటిలో పసుపు కుంకుమ పువ్వులు వేసి సూర్యభగవానికి ఆర్ఘ్యంగా సమర్పించడం వల్ల మంచి ఆరోగ్యం అనేది మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. నీటిలో మరి వస్తువు వేసినా అది చాలా పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది. రేపు మంగళవారం గ్లాస్ నీళ్ళతో కుంకుమ వేసి ఒక పరిహారం చేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తి అనేది కలిగి ఉంటుంది. కుంకుమలు చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నరదృష్టిని తొలగించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించడం వలన ఇతరులు మీ వైపు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంటుంది. పూజ చేసే ముందు ప్రతి ఆడవారు ఇంట్లోని కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమను ధరిస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. కుంకుమ మరియు నీరు లేనిది పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. కుంకుమతో పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని నమ్మకం. కుంకుమను దానం చేయడం వలన దేవుళ్లకు సమర్పించడం, ధరించడం వంటివి పరిహారంగా చేయవచ్చు. ఇక ఈరోజే మంగళవారం రోజు కనుక కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అయితే మంగళవారం ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాస్ మాత్రమే కావాలి అని గుర్తుపెట్టుకోండి. స్టీలు ప్లాస్టిక్ గ్లాసులతో పరిహారం చేస్తే ఫలితం అనేది ఉండదు. ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కుంకుమను వేయండి. ఇప్పుడు గ్లాసులో కొన్ని నీళ్లను పోయండి. మీ ఇంటిలో పూజించిన తులసి చెట్టును అంటే ఎప్పుడు పూజలు ఆ చెట్టుకు చేయం కదా, ఆ చెట్టు ఆకులను ఆ గ్లాసులో వేయండి. 2 తులసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంటిలో వేరే తులసి చెట్టు లేకపోతే మీరు పూజించే తులసి చెట్టు నుండే 2 ఆకులను తెంపండి. ఆడవారు అస్సలు తెంపకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మీ భర్త చేత కానీ మీ కొడుకుల చేత కానీ 2 తులసి ఆకులను తెప్పించుకోండి. తులసి ఆకుల నుండి తెంపే ముందు మీరు ఆ తులసమ్మకు ఇలా చెప్పుకోవాలి. అమ్మ తులసమ్మ తల్లి, మేము మా సమస్యల నుండి బయటపడడానికి ఈ పరిహారాన్ని మేము చేసుకుంటున్నాము. అందుకోసం ఈ చెట్టు ఆకులను తెంపుతున్నాము అని చెప్పిన తర్వాత మీ భర్తను లేదా మీ కొడుకులను ఆకులను తెంపమని చెప్పండి. 2 ఆకులను ఆ కుంకుమ నీటిలో వేశాక ఆ గ్లాస్ పట్టుకొని అన్ని గదుల్లో తిరగండి. తిరిగిన తర్వాత హాలు మెయిన్ డోర్ పక్కన కుడివైపున ఆ గాజు గ్లాసును పెట్టండి. ఇంటి లోపల వైపే పెట్టాలి. మీరు ఇంటిలోనికి వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో తలుపు రెక్క ఉంటుంది కదా, ఆ తలుపు పక్కన పెట్టాలి. ఇలా గ్లాస్ను పెట్టి అలా వదిలేయండి. 24 గంటల తర్వాత చూడండి, మీరు మరో రోజు అంటే బుధవారం రోజు ఉదయం 7 గంటలకు
ఈ గ్లాస్ తరపున పక్కన పెడితే మరుసటి మంగళవారం రోజు కనుక పెడితే బుధవారం రోజు ఉదయం 7 గంటల తర్వాత అంటే 75 నిమిషాలకు కానీ 7 గంటలు 75 గంటలకు కానీ 75 నిమిషాల గాజు గ్లాస్ను తీయాలి. వాటర్ ఎవరు తిరగని ప్రదేశంలో లేదా సైడ్కి డ్రైనేజ్లో పడవేయండి. నడిచే దారిలో ఆ వాటర్ను పోయకూడదు. ఈ పరిహారం స్నానం చేశాక చేయాలి. ఈ గ్లాసులను తీసేటప్పుడు కూడా మీరు స్నానం చేసి ఉండాలి. ఆ వాటర్ను బయట పడేసిన తర్వాత ఆ గ్లాస్ని కడగండి. మీరు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇంటిలోనికి రండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా 24 గంటల్లోనే బయటకు అనేది వెళ్ళిపోతుంది. మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళడంతో ఇంట్లోకి సిరి సంపదలతో ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టడం వలన సిరి సంపదలతో మీ ఇల్లంతా కలకల్లాడుతూ నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. ఇది ఒక గొప్ప పరిహారాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఆడవారు కొన్ని సమయాల్లో ఉంటే ఈ పరిహారాన్ని అస్సలు చేయకండి. కోరి కోరి మీరు కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. నియమ నిష్టలతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక మంచి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున కుంకుమతో ఈ పరిహారాన్ని చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.